హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, పొరపాటును కూడా మన లైఫ్లో జరిగినవి ఏ విషయాలైనా సరే, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా, మన కష్ట సుఖాలు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోవద్దు. ముఖ్యంగా మన బంధువులు అని చెప్పుకుంటారు చూడండి, వాళ్ళతో మాత్రం అస్సలు షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే శత్రువులు ఎక్కడో ఉండరండోయ్, మన బంధువుల రూపంలో మన చుట్టూనే ఉంటారు. ఎప్పుడెప్పుడు మనము పాడైపోతామా అని ఎదురు చూసేవాళ్ళే తప్ప, మనం బాగుపడితే ఆనందించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఎవ్వరితో కూడా మన లైఫ్లో ఏం జరిగినా కానీ ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి. ఇప్పటి వరకు తెలుసో తెలియకో మీరు ఒకవేళ మీ బంధువులకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, ఎవరికైనా థర్డ్ పర్సన్ ఎవరికైనా మీ విషయాలు షేర్ చేసుకున్నట్లయితే ఇక్కడితో ఆపేయండి. ఇంకెవరితో కూడా షేర్ చేసుకోవద్దు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అందరూ కూడా మనం పాడైపోవాలని చూసేవాళ్ళు తప్ప, మనం బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరు ఎక్కువ ఫేస్ చేస్తారంటే, అందరూ బాగుండాలి అని కోరుకుంటాం చూడండి, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో పొరపాటును కూడా ఎవరికి మీ పర్సనల్స్ షేర్ చేయకండి. అది ఏదైనా సరే ఎవరితో చెప్పుకోకండి. ఎవరు మీ కష్టాల్ని తీర్చలేరు, ఎవరు మీ బాధల్ని తీర్చలేరు. మన కష్టాల్ని, మన బాధల్ని, మన పరిస్థితుల్ని మనమే మార్చుకోవాలి. ఎవ్వరు కూడా వచ్చి మనకి హెల్ప్ చేయరు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకో నాకు ఈరోజు చెప్పాలనిపించింది మీతో. పొరపాటును కూడా ఎవరిని నమ్మకండి, బంధువుల్ని అస్సలు నమ్మొద్దు. థ్యాంక్ యూ.